తెలంగాణలో మరోసారి బీసీ రిజర్వేషన్ల అంశం నేతల మధ్య మాటల మంటలు పుట్టించింది. బీసీలను బీజేపీ, బీఆర్ఎస్ మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి వీళ్ళ బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, బీసీలకు జనమత నాయకులు ఎందుకు మీరు మోడీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించట్లేదు? ఎందుకు ప్రస్తావించట్లేదు? మేము వెళ్తాం, రేపు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్లి మోడీ గారిని కలిసి ప్రయత్నం చేస్తాం. మీరు బీజేపీలో పార్టీ సభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఒక్కరోజు కూడా బీసీల యొక్క 40% రిజర్వేషన్ మాట్లాడరు. మళ్ళీ వాళ్ళ ముసలి కన్నీరు కార్స్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నా బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ కోర్టుల నేపథ్యంతో రకరకాల పద్ధతులు ఏదైతే ఇవాళ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే తమిళనాడు తరహాలో లెక్కలు సేకరించి డెడికేటెడ్ కమిషన్ వేసి లెక్కలు సేకరించి ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు కూడా తెలంగాణలో 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారో అది 100% అమలు కావాల్సిన చట్టసభలలో కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్ కావాలనేటువంటి భావన అయితే ఉందో అది అమలు కావాల్సిన ఇవాళ ఈ పోరాటం ఇక ఆగే ప్రసక్తి లేదు. ఇది గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి ఇవాళ పట్టణ స్థాయి వరకు కూడా ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా నిజమే కదా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినారు కాబట్టి ఎవరు దీనికి వ్యతిరేకమన్నారు? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు, అన్ని పార్టీలు తీర్మానం చేసినప్పుడు ఇది అమలు కావాల్సినటువంటి భావన మాత్రం బలంగా ముందుకు వస్తా ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్పుకుంటూ వచ్చింది, మాకు జీవోతోటి వద్దు, రాజ్యాంగంలో పొందుపరచండి, 9వ షెడ్యూల్ చేర్చండి, ప్రొటెక్షన్ అని చెప్తున్నాము. దాని మీదే స్టాండ్ ఉన్నాం. ఇప్పుడు ఏదో జేసీ నాయకులు లేకపోవడం మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాం, దాని మీదే స్టాండ్ ఉండండి, మధ్యన ఆపే ప్రయత్నం చేయకమని చెప్పడంగా ఈరోజు స్ట్రాంగ్గా ప్రజల మందిని గెలిపోయింది. ఎవరు ఉద్యమాన్ని వదిలిపెట్టినా బీఆర్ఎస్ పార్టీ వదిలే సమస్య లేదు. రాజ్యాంగ సవరణ చేసేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. నేను 42% ఇస్తలేను, మళ్ళీ 23% ఇస్తుందని చెప్పి వెనక్కపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాము. 1% కూడా తగ్గద్దు, 42%కి 1% కూడా తగ్గకుండా ఉండే బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రక్రియ హైదరాబాద్లో జరగదు, ఈ ప్రక్రియ ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి ఢిల్లీకి చలో ఢిల్లీ కార్యక్రమంతో ముందుకు వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా ఈరోజు అన్ని పార్టీలు కలిసినా కూడా తెలంగాణ బీసీ సమాజం మొత్తం కూడా ఇలా పాల్గొని ఈరోజు బంద్ను విజయవంతం చేస్తున్నది.